ఏపీలో మరో 2 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఏ బాధ్యతలు చేపడతారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. జనసేన ఉప ముఖ్యమంత్రిగా పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఓ నేషనల్ ఛానల్తో ఈ విషయాన్ని చెప్పినట్లు నిన్న సాయంత్రం స్క్రోలింగ్ నడిచింది. ఇక పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైసీపీ వైఫల్యాలపై మొదటి నుంచి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థుల విజయం సాధించారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన టీడీపీ సొంతంగా 133 స్థానాలు గెలిచింది. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా నిలిచింది టీడీపీ. ఆ పార్టీకి చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అయితే ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో జనసేనాని ఏ బాధ్యతలు చేపడతారనే దానిపై కొద్ది రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ మనసులో మాటను బయటపెట్టారు. నిన్న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. ప్రధానిగా నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య ఆనా కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మీడియా ఛానల్ ప్రతినిధి పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. అక్కడ హడావిడి వాతావరణంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు కొంత అస్పష్టంగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఏపీలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్ష స్థానానికి అవసరమైన మెజారిటీ కూడా వైసీపీ దక్కించుకోలేదు. 21 స్థానాల్లో జనసేన మాత్రమే రెండవ ప్రధాన పార్టీగా అవతరించింది. గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలను జగన్ నియమించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని కోరుకుంటున్న నేపథ్యంలో ఒకే ఒక్క డిప్యూటీ సీఎంను నియమించే అవకాశాలుండొచ్చు. దీంతో పాటు కీలకమైన శాఖల బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించే అవకాశాలున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన కేటాయించే శాఖలు ఏమిటి, ఏ శాఖల్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారనేది కూడా కీలకంగా మారింది.